పవన్ కళ్యాణ్ పఠావో పాలిటిక్స్ బచావో అనే బుక్ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి మిస్టరీ వీడింది. శ్రీనివాస్ది ప్రమాదం కాదని ప్లాన్ చేసి చంపారనే పోలీసులు నిర్ధారించారు. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా బుక్ రాసిన రచయిత చనిపోవడంతో అందరి ఫోకస్ జనసేన మీదకే వెళ్ళింది. కానీ ఈ కేసులో ఎవరు ఊహించిన ట్విస్ట్ ను బయటపెట్టారు పోలీసులు. ప్రముఖ రచయిత యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనది ప్రమాదం కాదని పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని కుసుమంచి పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుమాధవరెడ్డితో పాటు మరో ముగ్గురు సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొగ్గుల శ్రీనివాస్ హత్యకు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణమని తేలింది. నిందితుడు వేణుమాధవరెడ్డికి శ్రీనివాస్ కు మధ్య ఉన్న నగదుకు సంబంధించిన గొడవలు జరుగుతున్న క్రమంలో నిందితుడు ఆయనను హత్య చేయించినట్లుగా ఖమ్మం పోలీసులు చెబుతున్నారు. బొగ్గుల శ్రీనివాస్ జీఎస్టీ పర్మిషన్ ను మాధవరెడ్డికి ఇచ్చాడు. జీఎస్టీ కట్టకపోవడంతో అధికారులు బొగ్గుల శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారు. ముందుగా మాట్లాడుకున్న ప్రకారం డబ్బు ఇవ్వాలని, మరోవైపు క్లోజ్ అయిన జీఎస్టీ అకౌంట్ తిరిగి ఓపెన్ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తనను డబ్బులు తిరిగివ్వాలని అడగడంతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి వస్తుందని బొగ్గుల శ్రీనివాస్ ను హత్య చేయాలని మాధవరెడ్డి నిర్ణయించుకున్నాడు. బొగ్గుల శ్రీనివాస్ ను కారులో విజయవాడ వెళ్తుండగా నార్కట్పల్లి వద్ద సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించాడు మాధవరెడ్డి. అనంతరం పాలేరు రిజర్వాయర్ లో కారు తోసేసి ప్రమాదంలో బొగ్గు శ్రీనివాసరావు చనిపోయాడని అందరినీ నమ్మించాలని చూశారు. శ్రీనివాస్ ను సుపారీ గ్యాంగ్ హత్య చేయడంతో పాటు అనంతరం సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు చూసినా చివరికి దొరికిపోయాడు. ఈ నెల 14న కుసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ లోకి కారు దూసుకెళ్లినట్లుగా పోలీసుల సమాచారం వచ్చింది. ప్రమాద సమయంలో ఓ వ్యక్తి కారు నుంచి కింద పడిపోయి అక్కడి నుంచి పరారైనట్లుగా కొందరు మత్స్యకారులు గుర్తించారు. తరువాత కారును బయటకు తీయగా వెనుక సీట్లో శ్రీనివాస్ డెడ్ బాడీ లభ్యమైంది. నేలకొండపల్లిలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి పోస్ట్మార్టం చేశారు. తన సోదరుడు శ్రీనివాస్ మృతిపై అనుమానాలున్నాయని అబ్బులయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ ది హత్యేనని, ప్రమాదంలో ఆయన చనిపోలేదని విచారణలో తేలింది. ఈ హత్యతో సంబంధం ఉన్న సుపారీ గ్యాంగ్ సహా నలుగురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంతా ఆరోపించినట్టు బొగ్గుల శ్రీనివాస్ హత్యకు పవన్ కళ్యాణ్ కు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. బొగ్గుల శ్రీనివాస్ గతంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పవన్ కళ్యాణ్ పఠావో పాలిటిక్స్ బచావో అనే పుస్తకం రాశారు. కొంతకాలం తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ అనుమానాస్పదంగా చనిపోవడంతో జనసేన పార్టీకి ఈ హత్యతో సంబంధం ఉందని కొందరు ఆరోపించారు. అయితే ఈ హత్యకు ఆయన పవర్ పై రాసిన పుస్తకానికి గాని రాజకీయాలకు గాని ఎటువంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. జీఎస్టీ అకౌంట్ బిల్లులు పెండింగ్, ఆర్థిక లావాదేవీల కారణంగానే బొగ్గుల శ్రీనివాస్ ను హత్య చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.